ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఈ 2018వ సంవత్సరం చివరి ఆదివారం నాడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవునికి కోటి కోటి స్తుతులు నేను చెల్లించుకుంటూ ఉన్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ప్రభు మన పక్షంగా ఉండి ఉన్నారు. ప్రభు మనకు తోడై ఉన్నారు. ఇంతకాలం ఆయన మనలను కాపాడుతూ వచ్చిన్నారు. చివరి ఆదివారం ప్రభుని ఆరాధించడానికి మనం వెళ్ళడానికి ఆ దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవదేవునికి నేను కోటి కోటి స్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నా. 2018 అంతా ప్రభు మనలను కాచి కాపాడి ఉన్నారు. ఈరోజు ఆదివారం నేను వాస్తవానికి కొన్ని ఫోన్ కాల్స్ నేను తీసుకుంటూ ఉన్నప్పుడు అందులో కొంతమంది ఆ దైవ సేవకులు నన్ను పలకరిస్తూ నన్ను అభినందిస్తూ వారు ఎంతో మేలు పొందుకున్నారని, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వివరించబడుతుందని, దేవుని మహిమపరుస్తూ వారు నన్ను పలకరించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. నన్ను పలకరిస్తున్న దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నా. నా ప్రియ స్నేహితులరా, మీకంటే నేనేమీ గొప్ప కాను. నిజానికి చెప్పాలంటే నాకంటే బాగా వాక్యం చెప్పగలిగిన దైవ సేవకులు మీలో ఎందరో ఉండి ఉన్నారు. మీరు ఒకవేళ టీవీలోనికి రాలేకపోయి ఉండవచ్చునేమో కానీ, టీవీలో ఒకవేళ మీరు వాక్యాన్ని ప్రకటించకపోవచ్చునేమో కానీ, ఈరోజున మీ సంఘాలలో విలువైన వర్తమానాలను ఇస్తూ అనేక మందికి రక్షణకు కారకులుగా ఉంటూ అనేక మందిని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న వాళ్ళు, నాకంటే మించిన గనులు ఎందరో ఈ నా మాటలు వింటున్న మీలో ఉండి ఉన్నారు. మీ అందరికీ ప్రభు నామంలో శుభములు, ఆశీస్సులు, చేయెత్తి నమస్కారం పెట్టినట్టుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. కేవలం నేను ఏదో టీవీలో కనబడి మాట్లాడుతున్నాను తప్ప నాకంటే గనులు, నాకంటే గొప్పవారు నా మాటలు వింటున్న మీలో ఉండి ఉన్నారు. నిజానికి మీరు నా మాటలు వినాల్సిన అవసరం కూడా లేదు. మీరే దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత వాడబడుతున్నటువంటి వారు. బట్ స్టిల్ మీ మంచితనం, మీ గొప్పతనం, ఈరోజు ఒక అల్పుడినైనా నేను మాట్లాడుతుందంటే ఇలా వినాలనే ఆశతో మీరు వింటూ ఉన్నారు. అందుకు మరొకసారి మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తున్నా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అనేక మంది సేవకులు, ఒకవేళ మీ పేరు నేను మెన్షన్ చేయలేకపోయినా అనేక మంది దైవజనుల కొరకు నేను, నా కుటుంబం మేము నిత్యము ప్రార్థనలో పెట్టి ఉన్నాం. దేవుడు మీ అవసరతలన్నీ తీర్చాలని, దేవుడు మీ అక్కర్లన్నీ తీర్చాలని, శాంతి సమాధానం మీకు అనుగ్రహించాలని. ఏమో ఈ 2018లో ఎటువంటి సమస్యలు ఒకవేళ మీరు ఎదుర్కొని ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను ఒకవేళ మీరు ఎదుర్కొని ఉన్నారు, కానీ దినాన్ని నేను ఆలోచన చేస్తే నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చి ఉన్నారు, ప్రతి సమస్యలు తీసివేసి ఉన్నారు. ఇంతకాలం ఆయన యొక్క సేవలో మీరు నమ్మకంగా సాగిపోవడానికి దేవాతి దేవుడు మీకు కృపనిచ్చి ఉన్నారు. ఇంకా రాబోయే సంవత్సరాలలో ఆ ప్రభు సాక్షార్థమై మీరు జీవించినట్లు ప్రభు మిమ్మల్ని ఆరోగ్యములతో బలపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను మిమ్మల్ని దీవిస్తున్నా, మీ కొరకు ప్రార్థిస్తున్నా. నాకంటే చిన్నవారైతే నా దీవెనలు తీసుకోండి, ఒకవేళ నాకంటే పెద్దవారైతే నా యొక్క వందనాలు ఇది మీరు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీతో పంచుకునడానికి యేసు ప్రభు యొక్క జననమును గురించినటువంటి ఒక విషయంలోనే ఒక ఆలోచన నేను మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసినటువంటి ఒక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలలో గనక మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనం చూస్తే మనము బాలురముగా ఉండినటువంటి ఒక విషయం, దేవుని కుటుంబంలో మనము జన్మించిన విషయం, బాలురంగా ఉన్నప్పుడు పసికందులుగా గనక మనం ఉన్నట్లయితే, శిశువులుగా గనక మనం ఉన్నట్లయితే మనకును దాసునికిని ఏ భేదము లేదు అని అంటారు. ధర్మశాస్త్ర గ్రంథానికి మనం బానిసలంగా, ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటి పాత నిబంధనకు మనం ఒక పసిపిల్లలంగా మనం ఉండి ఉన్నాం. అయితే అక్కడ అంటారనమాట, అయితే
కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఇక అయిపోయింది, క్రొత్త నిబంధన అనేటువంటిది వచ్చింది. పాత నిబంధనలో ఉన్న విధానాలు వేరు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చారు, కార్యం చేశారు, వెళ్ళిపోయారు. పాత నిబంధనలో దేవుడైన యెహోవా ప్రవక్తలను లేవనెత్తారు, ప్రవక్తలతో మాట చెప్పిస్తారు. ఒరే నాయనా, యెహోవా సెలవిచ్చినదేమనగా ఇదే యెహోవా వాక్కు, యెహోవా మాట శ్రద్ధగా వినండి అని ఎంత చెప్పారో పాత నిబంధనలో ప్రజలు అంత వినకుండా పోయారండి, అంత దానిని గ్రహించకుండా పోయారండి, విధేయత చూపించకుండా ఉండి ఉన్నారండి, లోబడకుండా ఉండి ఉన్నారండి. సో ఇక దేవుడేమనుకున్నాడంటే, నేను ఈ మాట చెప్పడం కాదు, నేను ఈ మాట ప్రకటించడం కాదు, అసలు నేనే మాట అయిన దేవుడుగా ఈ లోకంలోనికి వస్తాను అని చెప్పేసని ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు. అందుకే మరియమ్మ గారు దేవదూత చెప్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగను గాక. అంటే ఇన్ అదర్ వర్డ్స్ షీ సెడ్ దట్ ఐఎమ్ రిసీవింగ్ ద వర్డ్ విచ్ యూ హ్యావ్ బ్రాట్. నీవు తీసుకొని వచ్చిన ఆ దేవుని మాట నేను తీసుకున్నాను అని గుటుక్కుని మింగినట్టుగా మింగింది. అది గర్భములోనికి వెళ్ళి ఆ మాట శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసు బాలుడుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మాటే అయిన దేవుడు. సో ఇక దేవుడు ఈ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏం చేస్తాడనంటే, ఎవరినో ఒకరిని లేవనెత్తి పరిశుద్ధాత్మ ఆవేశముతో లేవనెత్తి యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పడం లేదేక, అసలు ఆయనే మాటగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఒక క్రొత్త నిబంధనను ఆయన చేసినారు. ఆ మాట ఇప్పుడు మనము తీసుకుంటూ ఉన్నాం. ఈ క్రైస్ట్ మాస్ మనం తీసుకొని ఉన్నాం. ఈ డిసెంబర్ మాసంలో అనేకమైన క్రిస్మస్ కార్యక్రమాలలో మనం పాల్గొని దేవుని యొక్క మాటను వింటూ వచ్చి ఉన్నాం. అలాగనే ఈ యొక్క ఛానల్స్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం ఆలకిస్తూ ఆయన మాటను మనం తీసుకుంటూ వచ్చినాం. సంవత్సరం పొడుగున ఆయన మాటను మనం తీసుకుంటూ వచ్చినాం. ఈ 2018వ సంవత్సరం అంతయు ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకుంటూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజిస్తూ వచ్చినాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం నెమరవేసుకుంటూ వచ్చినాం. వాట్ ఏ ప్రివిలేజ్ అని బాబాయ్ కదా, దేవుడు ఇచ్చినంత గొప్ప భాగ్యం. మనకు తెలియలే, మనం గమనించుకోలే. సంవత్సరం గడిచిపోయింది. ఈ 2018వ సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. ఈ రోజున మనం చివరి ఆదివారంలోనికి వచ్చినాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతున్నాము. దేవుని యొక్క ఆలయానికి మనం వెళుతున్నాము. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి మనం వెళుతున్నాము. ఇటువంటి గొప్ప భాగ్యం ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఈరోజు వింటున్న వాక్య ప్రకారంగా నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ద ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. పాత నిబంధన కాలం అయిపోయింది. పాత నిబంధన ప్రవక్తల కాలం అయిపోయింది. ఇదే యెహోవా వాక్కు అని సెలవిచ్చేటువంటి కాలం అయిపోయింది. చీకటి కాలముగా ఒక 400 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలోనికి వచ్చినాం. దేవుని యొక్క దూత జకరియా ఎలిజబెత్లకు కనబడి ఒక అద్భుతం జరగడం, దేవుని యొక్క దూత మరియమ్మ గారి కనబడి యోసేపు గారి కనబడి యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి, ఇమ్మానుయేలు దేవుడు పుట్టే విషయాల గురించి, మనకు తోడుగా ఉండేటువంటి ఒక దేవుడు, మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి రక్షకుడుగా యేసు అనే పేరుతో పుట్టేటువంటి ఆయన గురించి తెలియజెప్పడానికి. సో ఇవి మనం వింటూ వస్తున్నాం ఈ క్రొత్త నిబంధన కాలంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, దేవుడు ఎలా పంపించి ఉన్నారంటే ఒక కన్యకకు పుట్టడానికి అన్నట్లుగా. చెల్లి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మొట్టమొదటి సువార్త, బైబిల్ గ్రంథంలో ఉన్న సువార్త. కానీ సువార్త దేనితో అది ఎమర్చబడి ఉన్నది అని అంటే, అపవాది సాతానుడికిని లేక సర్పానికిని స్త్రీకిని మధ్యలో ఎటువంటి వైరం ఉంటుందో ఆ వైరాన్ని గురించి చెప్తూ, లేక ఆ పోరాటాన్ని గురించి చెప్తూ, అందులో సువర్తమానం అనేటువంటిది. నీకును స్త్రీ సంతానానికి నేను ఒక వైరము కలగజేస్తున్నా. నీవు స్త్రీ సంతానము యొక్క మడిమె మీద కొడతావు, కానీ స్త్రీకి పుట్టినటువంటి యొక్క సంతానము నీ తలకాయని చేత కొడతారు. సో స్త్రీ సంతానం రాబోతుంది. అందుకే సాతానుడు ఆ అవ్వమ్మ గారికి పుట్టినటువంటి కయ్యేనును చంపేద్దామని భ్రష్టుని చేసేసాడు. ఆ అవ్వమ్మ గారికి పుట్టినటువంటి హేబేల్ని చంపేద్దాం అనుకుని కయ్యేను తన తమ్ముడైన హేబేల్ మీద పడి చచ్చిపోయేటట్టుగా చేసినాడు.
బట్ దేవుని యొక్క ప్రణాళిక అద్భుతం. అందుకనే దేవుడు తర్వాత మూడవ కుమారుని పుట్టింపజేసి ఆ తదుపరి అతని ద్వారా ఒక జనాంగాన్ని తీసుకుని వస్తూ ఆ జనాంగం ద్వారా అలాగున్న తరాలు గడిచినప్పుడు ఒక కన్యక ద్వారా స్వయంగా ఆ దేవుడే ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం. హాయ్ ఫ్రెండ్స్, ఇది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించినటువంటి ఒక విషయం. ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన ఒక కన్యకకు పుట్టినటువంటి వాడు, పురుషుని ప్రమేయం లేకుండా, పురుషుని జీన్స్లో నుంచి వచ్చినటువంటి వాడు కాకుండా, సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే పుట్టిన ప్రతి మానవుడు, ఆడపిల్లలే కానివ్వండి మగపిల్లలే కానివ్వండి, తండ్రి యొక్క బీజము వలన పుట్టింపబడినటువంటి వారు, తండ్రి యొక్క కణముల వలన పుట్టింపబడినటువంటి వారు. ఆ తండ్రిలో నుంచి వచ్చిన జీవ కణము ద్వారా ఈ తల్లి గర్భములోకి వెళ్ళి ఫలదీకరణము చెంది ఒక బిడ్డగా తయారయ్యి ఈ లోకంలోనికి ఒక బిడ్డ జన్మించడం అనేటువంటి జరుగుతూ వచ్చినటువంటిది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక తండ్రి వలన లేక ఒక మనుష్యుని వలన, ఒక మనుష్యుని బీజము వలన, ఒక మనుషుని యొక్క జీవ కణము వలన పుట్టి ఉండుంటే జన్మకర్మ అనేటువంటి ఒక పాపముతోనే పుట్టి ఉండేవారు. తత్ఫలితం ఆయన పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టేటువంటి ఒక పరిస్థితి కలిగి ఉండేది కాదు. ఆయన జన్మ కర్మ లేనివాడు, ఆయన శారీరకంగా పుట్టినప్పుడు ఏ పాపము లేనటువంటి వాడు కొండి మనందరి విషయంలో తన ప్రాణం పెట్టడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. పొలిటికల్గా కూడా మనం చూసినట్లయితే స్నేహితులరా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు తొలి దినాల్లో సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలే రాజులుగా ఉంటూ, కానీ తర్వాత వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళి ఉన్నారు. మాదీయులు పారసీకుల యొక్క చేతుల్లో ఉండి ఉన్నారు, హెలెనియల చేతుల్లో ఉండి ఉన్నారు. చివరికి యేసు ప్రభు జన్మించే సమయం వచ్చేసరికి వాళ్ళు రోమియుల చేతులలో ఉండి ఉన్నారు. అది కూడా కాలము పరిపూర్ణమైనటువంటి విషయమేనండి. ఏం చేతనంటే రోమా చక్రవర్తిగా ఉండినటువంటి ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకు ఒక తలంపు వచ్చింది. మనం జనాభా లెక్కలు చూద్దాము, జనసంఖ్య వ్రాయిద్దాము అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. అంతే ఆలోచన వచ్చిందో లేదో చక్రవర్తి గారు కనుక చాటింపు వేయించాడు. ఆ చాటింపునకు జవాబుగా యోసేపు బెత్లెహేమునకు సంబంధించినటువంటి వాడు కనుక అప్పటికి వారు ఉత్తర ప్రాంతమైనటువంటి నజరేతులో నివసిస్తున్నటువంటి వాడు. యేసు నజరేతులో పుట్టడానికి కాదు, లేఖనములు తెలవిచ్చిన ప్రకారంగా యేసు బెత్లెహేములో పుట్టాలి. ఇశ్రాయేలీయులను పరిపాలించు అధిపతి బెత్లెహేములో నుండి రావాలి. అందుచేత ఎక్కడో నార్త్లో ఉండినటువంటి ఒక నజరేతులో నుండి యోసేపు మరియా నిండు చోళాలుగా ఉండినటువంటి గర్భవతిగా ఉండినటువంటి ఒక మరియమ్మ గారిని తీసుకుని ఒక గార్ధబం మీద ఎక్కించి వాళ్ళంతా నార్త్ నుండి సౌత్కి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, బెత్లెహేముకి వచ్చారు. కైసర్ ఆగుస్తు ఆజ్ఞ అవటం వల్ల, ఒకవేళ అదే రోమీ లెక్క కాలం కాకపోయి ఉంటే కనుక నజరేతు నుంచి వీళ్ళు బెత్లెహేమునకు వచ్చి ఉండేవారు కాదు. ఎందుకంటే జనాభా లెక్కలు రాయమని చక్రవర్తి చెప్పినటువంటిది జరుగుండేది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లానింగ్. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించినటువంటి ఒక విషయం. సో రోమా చక్రవర్తి యొక్క కాలం, ఆ రోమా చక్రవర్తి కాలమును బట్టి ప్రజాసంఖ్య వ్రాయబడ్డ కొరకు యేసు ప్రభు పుట్టడం. అంతేకాదు రోమీయులైనటువంటి వారు పొలిటికల్గా అక్కడ ఉండి ఉన్నారు కనుక ఎవరికైనా ఒకవేళ మరణశిక్ష విధించబడవలసి వస్తే రాళ్లతో కొట్టి చంపే విధానము కాదు. యూదులు అధికారంలో ఉండి అంటే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవారు. ఇది యూదుల యొక్క పద్ధతి. కానీ యేసు ప్రభువారు రాళ్లతో కొట్టి చంపి ఉండి ఉంటే గనక ఆయన రక్తము బయటికి చిందింపబడకుండానే ఒకవేళ చనిపోవలసి ఉండేదేమో. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ గొర్రె పిల్లను ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళాలి, అక్కడ గొర్రె పిల్లను వధించాలి, దాని చర్మాన్ని వలవాలి, వధించినప్పుడు వచ్చినటువంటి ఒక రక్తాన్ని ఒక పళ్ళెములో పట్టుకోవాలి, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి ప్రజలకు క్షమాపణ, ప్రజలకు విమోచన అనేటువంటిది ప్రకటించాలి. ఇది ఇటు ప్రక్కన యూదుల ఆచార ప్రకారంగా గొర్రె పిల్లను బయటకు తీసుకుని వెళుతున్నట్లుగానే ఇక్కడ కూడా రోమీల యొక్క పద్ధతి ప్రకారంగా యేసు ప్రభువుని సిలువ వేయడానికి ఊరు వెలుపలకి తీసుకుని వెళ్ళి ఉన్నారు. అక్కడ సిలువ మ్రాను మీద చంపడం ఇది రోమీల యొక్క శిక్షావిధి స్మృతి. వాళ్ళకి
రోమీలో ఒక మరణశిక్ష వేసేటప్పుడు సిలువ మీద వాడిని వేలాడదీసేవారు, మేకులతో కొట్టేవారు. ఆ మేకులలో నుంచి రక్తం అనేటువంటిది కారుతుండేది ఆ చర్మములో నుంచి అన్నట్టుగా. అలా రక్తము కార్చబడినప్పుడు ఆ రక్తము దేవుని అతి పరిశుద్ధమైన స్థలములో ప్రోక్ష నేల మీద ఒలికించబడిన యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెళుతూ ఉన్నప్పుడు ఆయన పరలోకములో ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో చేతులతో చేయబడని అతి పరిశుద్ధమైన స్థలములో తాను చిందించిన రక్తాన్ని ప్రోక్షించడానికి అన్నట్టుగా ఆయన వెళుతున్నట్లుగా మరియమ్మ గారి దగ్గర కనబడుతున్నప్పుడు ఉన్న మాటల యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం కదా. సో ఎవ్రీథింగ్ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే యూదుల ప్రకారంగా చెప్పాల్సి వస్తే రాళ్లతో కూడా చంపుండేవారు, కానీ రోమీలు ఉన్నారు కనుక వాళ్ళు శిలోముల మీద చంపడం జరిగేది కనుక, అక్కడ రక్తం చిందింపబడడం జరిగేది కనుక ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉంటుండగా రోడ్డుకి సమీపముగా ఆయన సిలువేయటం జరిగింది కనుక అన్నీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించినటువంటిది. 400 సంవత్సరాలు పాత నిబంధన తర్వాత చీకటి కాలం ఉండి ఉన్నది. అదంతా చీకటి 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 కమ్ముకున్నటువంటి ప్రదేశం, చీకటి కమ్ముకున్నటువంటి జీవితాలు, చీకటి అయిపోయినటువంటి బ్రతుకులు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవలోకములో కూడా ఈ అద్భుతమైనటువంటిది కనబడుతుంది. అంతవరకు మనుషులకు కనబడకుండా ఉండినటువంటి దేవదూతలు దాదాపు 400 సంవత్సరాలు దేవుని యొక్క వార్తను తీసుకుని రాలేకుండా ఉండిపోయినటువంటి దేవదూతలు వారు మరలా మొదలు పెట్టబడి ఉన్నారు. మొట్టమొదటి జకరియా కనబడి ఎలిజబెత్ విషయంలో ఒక సువార్తను చెప్తారు. అద్భుతమైనటువంటి కార్యం, దేవాలయంలో కనబడిన దేవదూత. ఆ తర్వాత మరియమ్మ గారి కనబడుతూ, ఆ తర్వాత యోసేపు గారు కనబడుతూ మాట్లాడుతూ ఉంటారు. వారు కనబడినప్పుడల్లా దేవుని యొక్క వాక్యం రాయబడిన మాట ఏంటంటే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ప్రభు మహిమ, దేవుని వెలుగు చీకటిలో ప్రకాశించినటువంటిది. చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునివ్వడానికి దేవుడు దేవలోకం అనేటువంటి ఒక దేవదూతల లోకములో కూడా కాలము పరిపూర్ణము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేనా, అంతరిక్షంలో మహాకాశంలో కూడా ఒక కాలము పరిపూర్ణమైనటువంటి ఒక విషయం. ఎంతో కాలంగా ఆనాడు అబ్రహామునకు దేవుడు చూపించినప్పుడు చూడమయ్య అక్కడ కన్యారాశి కనబడుతూ ఉంది, ఒక కన్యకని కనబడుతుంది. ఆ నక్షత్రాలు చూడు, నువ్వు లెక్క పెట్టగలవేమో. ఆ నక్షత్రాలలో ఆ కన్యకకు పుట్టేటువంటి తేజో నక్షత్రమైనటువంటి రీతిగా వెలుగు చుక్కగా పుట్టవలసినటువంటి ఆ యేసుక్రీస్తు అని చూద్దుగానంటే అప్పుడు అబ్రహాం గారు చూస్తే కన్నులెత్తి చూస్తే ఆయన లెక్క పెట్టగలిగినటువంటి నక్షత్రాలు కన్యారాశిగా ఒక కన్యక లాంటి ఆ నక్షత్రాలు ఏమైనా చూశాడేమో. సరే అని నమ్మాడు. నిజంగా ఈనాడు కూడా మన వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదా, పెళ్ళైన తర్వాత అదిగదిగో అరుంధతే నక్షత్రం అని చెప్పేసి అని పంతులు గారు చూపిస్తే వీళ్ళకి నక్షత్రం కనబడకపోయినా కనబడింది లేండి అని చెప్పేసి అనేటువంటి రీతిగా నన్నేస్తూ ఉంటారు వీళ్ళు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళ తొందరపాటు వీళ్ళది. సో ఆయన చూపించినప్పుడు ఏది అరుంధతి నక్షత్రం అనేటువంటిది మనకు కనబడకపోయినా మొత్తానికి చూసాము, ఆ నక్షత్రం చూసామన్నట్టుగా బహుశా ఇక్కడ అబ్రహాం గారు కూడా కన్యక కనబడిందో, నక్షత్రాల్లో ఏ నక్షత్రం కనబడిందో, ఏ నక్షత్రాన్ని ఆయన చూచాడో దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను నమ్మాడంతే. దేవుడు అది అతనికి నీతిగా ఇచ్చినాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూచి కాకుండా చూడక నమ్మినటువంటి వారు ధన్యులని సెలవిచ్చినట్లుగా ఆయన చూచినప్పుడు ఏం కనబడినటువంటి దాని ప్రకారంగా నమ్మాడు. అది సువార్తకు ప్రకటించబడింది. నమ్మినతడు ధన్యుడిగా నీతిమంతుడిగా తీర్చబడి ఆ ప్రకారంగా ఉండినాడు. ఇప్పుడు ఆ అబ్రహాములో నుండి, ఆ యొక్క ఇస్సాకు యాకోబులలో నుండి, ఇశ్రాయేలులో నుండి యూదా గోత్రపు నక్షత్రంగా ఒక ప్రకాశమానమైనటువంటి ఒక నక్షత్రం ఎప్పుడైతే ఆకాశ మండలంలో కనబడిందో దాన్ని చూచినటువంటి ఒక జ్ఞానులు అర్థం చేసుకున్నారు, అబ్బా ఒక గొప్ప రాజు పుట్టినాడ్రా ఈ నక్షత్రం. ఆనాడు అబ్రహాం గారు చూసినటువంటిదే ఉండి ఉండాలి, పెద్దలు చూసినటువంటిదే ఉండి ఉండాలి, మన పితరులు చూడడానికైనటువంటిదే ఉండి ఉండాలి. ఈరోజు మనకు కనబడినటువంటి యొక్క నక్షత్రం యేసు యొక్క నక్షత్రం, రారాజు యొక్క నక్షత్రం. సో అటు నక్షత్ర మండలంలో కూడా మనం చూసినట్లయితే నక్షత్ర మండలం సిద్ధపడినటువంటిది, దేవదూతల మండలం సిద్ధపడినటువంటిది, ప్రకృతి సిద్ధపడినటువంటిది, రాజకీయంగా సిద్ధపడినటువంటిది, సామాజికంగా సిద్ధపడినటువంటిది, అన్ని విధాలా మనం చూసినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపినారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ చివరి ఆదివారంలో మనం ఉండి ఉన్నాం. ఈ 2018వ సంవత్సరం యొక్క ఆఖరు ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు చేస్తున్న మరి యొక్క కార్యం ఏంటంటే
తన అద్వితీయ కుమారుడైన యేసుగా ఈ లోకంలో జన్మించినటువంటి ఒక యేసు మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మహిమాన్వితుడుగా ఆయన తిరిగి లేచినటువంటి ఆయన పరమునకు వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరిచి ఏ క్షణం ఏ గడియ తండ్రి నన్ను ఆ లోకను నువ్వు పంపించబోతూ ఉన్నావు, అక్కడున్న ప్రజలందరినీ సువార్తరాజు గారు ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా నా కుమారుడు ప్రకటించిన సువార్తకు స్పందించి నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నేను ఇక్కడికి తీసుకుని రావడానికి నేను ఎప్పుడు వెళ్ళాలా అని ఆయన కనిపెడుతుందంటే బహుశా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నాయనా జస్ట్ వెయిట్, కాలము పరిపూర్ణమైనప్పుడు నేను నిన్ను కూడా పంపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈనాడు నేను చూస్తున్నట్టే కాలం ఆల్రెడీ పరిపూర్ణం అయిపోయిందండి. ప్రకృతి పరంగా కాలం సిద్ధం చేయబడిందండి. రాజకీయ రంగంగా యేసు ప్రభు అనే రారాజు మెస్సియా కొరకు లోకం సిద్ధపడిందండి. మెస్సియా వస్తాడనేటువంటి రీతిగా అటు యూదులే కానివ్వండి, క్రైస్తవేతలు కానివ్వండి ఎదురు చూస్తున్నారండి. ఈనాడు క్రైస్తవులు అయినటువంటి వారికి మనకు భారతదేశంలో మనకు ఎదురవుతున్నటువంటి హింస, కష్టము, మనస్పర్ధలు, అబాండాలు, మనకు వేస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, ప్రభుత్వ పరంగా చాప కింద నీరులాగా అన్నట్టుగా మనకున్న అనుమతులు తీసివేసి మన పండుగలు చేసుకునేకుండా చేసివేసి మనకి నానా రకాలైనటువంటి పరిస్థితులను కల్పిస్తున్న నేటి మన రాజకీయ పరిస్థితులు, నేటి మన భారతదేశంలో సుస్థిరత లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు, ఏ పార్టీ కూడా మెజారిటీ లేకుండా ఏదో బొటాన వచ్చి కూటమిలుగా ఏర్పడుతూ రాజకీయ రంగాలుగా చేస్తున్నటువంటి విషయాలు, ఒక పార్టీ చేసిన కార్యక్రమాన్ని మరొక పార్టీ వాడు కొట్టివేయడం, ఈ పార్టీ వాడు ఎక్కిన తర్వాత ఆ పార్టీ వాడు చేసినటువంటి వాటిలన్నీ తొంగలో తొక్కేయడం, ఇలాంటి విషయాలన్నీ కనబడుతున్న ఈ రాజకీయ పరంగా కూడా నేను చూస్తున్నట్టే వస్తానని చెప్పిన యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపించిన కడవరి కాలంలో మనం ఉండి ఉన్నాం. కాలము పరిపూర్ణమైనటువంటి కాలములో మనం ఉండి ఉన్నాం. ఆ రోజుల్లో కాలము పరిపూర్ణమైనప్పుడు గ్యారంటీగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లోకంలోనికి పంపినట్టుగానే ఈ రోజుల్లో కూడా జరుగుతున్న రాజకీయ విషయములు కానివ్వండి, లేదా ఈ లోక సంబంధమైన విషయములు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ప్రకృతి తుఫానులు కానివ్వండి, విపరీతమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కొరకు కాలము పరిపూర్ణమైన విషయాలని మనము తెలుసుకోవాలని నేను కోరుతూ ఉన్నా. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని మనలను ఆ యొక్క దేవుని యొక్క కుమారులనుగా స్వీకరించడానికి, దేవుని యొక్క కుమారులనుగా చేర్చడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చినారు. ఇప్పుడు యేసు రెండవ రాకడలో ఆయన ఏం చేస్తున్నారంటే మనందరినీ కూడా కుమారులుగా ఆ మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. మనం ఆ మధ్యాకాశానికి కొనిపోబడ్డానికి అన్నట్లుగా ప్రభువు మధ్యాకాశానికి దిగివస్తున్నారు. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీరు నేను మనం అందరం దేవుని కుమారులమై ఉండి మధ్యాకాశమునకు ప్రభుని ఎదుర్కొనడానికి వెళ్ళేటువంటి బృందంగా ఉండాలని ఇది నా హృదయ వాంఛ. ఈరోజు నేను వేల రూపాయలండి, చాలా డబ్బు నేను ఖర్చు పెట్టి చేయిచాపి మిమ్మల్ని అడగకుండా నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు, లేక కూటానికి వెళ్ళినప్పుడు, ఒక వాక్య ప్రసంగానికి వెళ్ళినప్పుడు, తర్జుమాలకు వెళ్ళినప్పుడు ఎవరు ఏ కానుకిస్తే ఆ కానుక అలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి అనేకమైన టీవీ ఛానల్స్లో ఇలాగ సువార్తను ప్రకటిస్తూ ఉండడానికి గల కారణం ఏమిటంటే వస్తానని చెప్పిన యేసయ్య రాకడ సమీపించేసింది. కాలము పరిపూర్ణమైపోయింది. ఈయన మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఇంకా భ్రమలో ఉండకూడదు. ఈయన మాటలు వింటున్నటువంటి వాళ్ళు ఇంకా కండిషనల్గా ఉండకూడదు. నువ్వు ఇంకా దేవుని కుమారుడు అయ్యావా, నువ్వు దేవుని కుమారుడు అవుతావా, నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలనుకున్నావా, నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలనుకుంటే, ఆయనకి ఇష్టలైన ప్రజలుగా మీరు ఉండాలనుకుంటే అనే కండిషన్డ్ గాస్పుల్ కాదు. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక రెవల్యూషన్, ప్రభు నాకు తెలియజేయించినటువంటి ఒక సువార్త. ఈ సత్య సువార్త ఏంటంటే మీరు దేవుని కుమారులుగా ఉండాలని మీ కొరకు, నా కొరకు, మన కొరకే యేసు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. స్త్రీ యందు పుట్టి ఉన్నారు. నన్ను దత్తపుత్రునిగా చేసుకొని ఆయన తన కుమారుడుగా నన్ను పిలుస్తున్నాడు. అందుకనే ఆ గలతీ పత్రిక 4:6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో లోనికి పంపి అబ్బా తండ్రి అని మొర్రపెట్టినట్లుగా డాడీ అని మనం పిలుచుకున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్ అండి. హై ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు కానివ్వండి, ఒక సామాన్యులు కానివ్వండి, ఒక ధనికులు కానివ్వండి, ఒక విద్యావంతులు కానివ్వండి, విద్యలేని పామరులు కానివ్వండి, ఒక గొప్ప ఇంటి వాళ్ళు కానివ్వండి, పేద ఇంటి వాళ్ళు కానివ్వండి, స్త్రీయే కానీ పురుషుడే కానీ, ఏ వర్ణమే కానీ, ఏ వర్గమే కానీ, ఏ కుటుంబమే కానీ, ఏ కులమే కానివ్వండి, ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని కుమారులై ఉన్నారు. ఇది సువార్త, సత్యమైన సువార్త.
వాస్తవానికి మీరు దుర్బీజులుగా ఉండి ఉండొచ్చు, వాస్తవానికి మీరు వేరొక రకంగా ప్రవర్తిస్తూ ఉండి ఉండొచ్చు, వాస్తవానికి మిమ్మల్ని చూస్తున్న మీ వాళ్ళే, మీ ఇంట్లో వాళ్ళే, మీ కుటుంబీకులే, మీ పాస్టర్ గారే మీ మీద ఒకవేళ నువ్వు సరైన వ్యక్తివి కావు, నువ్వు దేవుని కుమారుడు కావు అని చెప్పి నీ మీద ఒకవేళ ఒక తీర్పు ప్రకటించేసి ఉండి ఉండవచ్చు. కానీ ఈ సువార్తలో చెప్పేటువంటి సువార్త ఏంటంటే నీవు దేవుని కుమారుడివే. నేను చెప్పినా వినండి, ఈ రోజుని నీ కొరకే యేసు ఈ లోకంలోనికి వచ్చినారు, నా కొరకు యేసు ఈ లోకంలోనికి వచ్చినారు, మనలను దేవుని యొక్క కుమారులనుగా స్వీకరించడానికి వచ్చినారు. ఎఫెసీ పత్రికలోకి వచ్చేసరికి అంటాడు కదా, జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో మనము దేవుని కుమారులంగా ఉండేటువంటి రీతిగా దేవుడు కార్యం చేశారు. దేర్ఫోర్ నేను అంటాను, మీరు దేవుని కుమారులే. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని లోకములను పంపి యేసుక్రీస్తునందు మనలందరినీ కుమారులుగా చేర్చుకోవడానికి అయినటువంటి ఒక విషయం ఈరోజు ఆయన తిరిగి త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మనలందరినీ తన కుమారులనుగా ఆ మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. మనమందరం ఆయన కుమారులముగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను కలిగండి అబ్బా తండ్రి అని మొర్ర పెడుతూ మనం ఇక వారసులముగా కుమారులముగా మనం జీవించున్నట్లు ఆయన ఎదుర్కొనే దాన్ని కలుగుండినట్లు దేవుని కృప మీకు నాకు మనందరికీ తోడై ఉండి ఉన్నది. దేవుని కృప మనతో ఉండినది. మనం ఆయన కుమారులం. తండ్రి, ఇట్టి కుమారత్వాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దత్తపుత్రులు అన్నారు, కానీ నిజానికి నాయన ఇశ్రాయేలీలైనటువంటి వారు మీరు చేర్చుకున్న దాని కంటే అధికంగా దత్తపుత్రులుగా ఉన్న మమ్మల్ని నీ స్వీకృత పుత్రులుగా, నీ సొంత కొడుకులుగా మమ్మల్ని పిలుస్తున్నందుకు నీకు వందనాలు. ఎక్కడ ఎవరి దగ్గర కూడా వీళ్ళు దత్తపుత్రులు అని చెప్పరు. ఏ తల్లిదండ్రులు కూడా మా కొడుకు మా కూతురి అని అంటారు, కానీ మేము దత్తత తీసుకున్నాం, మేము పెంచుకుంటున్నాం, మా పెంచుకుడు కొడుకు, మా పెంపుడు కొడుకు అనే రీతికి అనరునైనా. ఒకవేళ అలా అంటే ఆ పిల్లోడు బాధపడతాడేమో తెలిసి అనుకొని అసలు ససేమిరా మాట రానివ్వరు. ఒకవేళ ఎవరైనా అంటుంటే కూడా మనం తిడతాం, నా కొడుకండి, నా కూతురండి అని చెప్పేసి అంటారు. అలాగే ఈ రోజున మమ్మల్ని కూడా నీ కొడుకులుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు. నీ కొడుకులుగా మాకు ఆధిక్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కుమారులముగా నీ రాకడలో మేము ఎత్తబడి గుంపులో ఉండినట్లుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ కుమారులుగా ఈ కుటుంబాన్ని అందరినీ దీవించినందుకు నీకు వందనాలు. నాన్న రేపటి దినాన్ని ఒకవేళ చివరి దినం ఈ 2018వ సంవత్సరానికి నీ కృపలో మేము ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకొని నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి నీ కృప దయచేయమని మరొకసారి ఈ 2018వ సంవత్సరం యొక్క చివరి ఆదివారం నాడు ఈ బిడ్డల యొక్క జీవితాలను దీవిస్తూ నీ కుమారులనుగా వీరిని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన కుమారులంగా స్వీకరించబడిన మీకు నాకు మన కుటుంబములకు నిత్యము తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మనకు తోడై ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించి వారిని తన యొక్క కుమారులుగా స్వీకరించడానికి అన్నట్టుగా ఆనాడు చెప్పినటువంటి దేవాతి దేవుడు ఈ దినాన్ని మనలను కూడా తన కుమారులనుగా స్వీకరించి మన కొరకు తిరిగి త్వరగా రాబోతూ ఉన్నారు. ఏమో ఈ సంవత్సరంలో ఈ మిగిలిన కొద్ది క్షణాల్లోనే వస్తారేమో నాకు తెలియదు. లేక ఒకవేళ వచ్చే సంవత్సరంగా 2019వ సంవత్సరంలో వస్తారో ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా మనం ఆయన కుమారులంగా ఆయనని ఎదుర్కొని ఆయనతో సదాకాలం జీవించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినారు కనుక బీ హ్యాపీ, ఎంజాయ్ చేయండి. ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళ్ళండి, ప్రభుని స్తుతించి ఆరాధించండి. మీరు పొందుకున్న మేలులో ఒకరు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885526662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను తన కుమారులుగా స్వీకరించిన ఆ దేవాతి దేవుని చేతులకే అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.